హలో గైస్, వెల్కమ్ టు డ్రామా బీస్ ఇన్ తెలుగు. ఇప్పుడు నేను చెప్పేది అసుర గురు మూవీ రివ్యూ అనమాట. యాక్చువల్లీ ఈ మూవీ చూసినప్పుడే అనుకున్నాను పెద్ద డొల్ల అని. కాకపోతే మూవీ అయితే పూర్తిగా చూశాను తప్పక. ఇది వచ్చేసి తమిళ్లో 2020లో అయితే వచ్చింది ఈ మూవీ. 2020 మార్చి 13 వచ్చిందనమాట తమిళ్లో. మనకి తెలుగు డబ్బింగ్ ఇప్పుడు చేసి రిలీజ్ చేశారు అనుకుంటా. ఇదైతే నెట్ఫ్లిక్స్ అండ్ ఆహాలో సబ్స్క్రిప్షన్ తీసుకొని మరీ దీన్ని చూడాల్సినంత సీన్ లేదు, కానీ ఈ మూవీకి ఆ 2 ప్లాట్ఫామ్లో అయితే అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీరు ఇంకా ఎటువంటి సినిమాలు చూడాలనుకుంటే అక్కడి నుంచి చూడొచ్చు. అండ్ ఇంకా ప్లాట్ వచ్చేసి మన హీరో డబ్బు పిచ్చోడు. అంటే డబ్బు తనకి ఎప్పుడు అనిపిస్తుందో తెలియదు, కానీ అనిపించినప్పుడు మాత్రం డబ్బు ఖచ్చితంగా వాడు తీసుకొని వాడి ఇంటికి వెళ్ళి ఒక రూమ్లో డబ్బు అన్నీ దాచుకుంటాడు అనమాట. ఖర్చు పెట్టడు. ఆ డబ్బులు ఎలా పట్టుకెళ్ళి ఒక రూమ్లో దాచుకుంటాడు. అసలు వాడికి ఎందుకు ఆ జబ్బు వచ్చింది, అది ఏంటి ఆ డిసీజ్, ఎందుకు హీరో మన అలా ఆ డబ్బుని తీసుకెళ్ళి దాచుకున్నాడు అనేది ఈ మూవీ చూస్తే తెలుస్తుంది. దీనికి సీక్వెల్ కూడా మళ్ళీ ఉంది. మూవీని కొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళి ఉంటే బాగుంది అనిపించింది. నాకైతే ఓకే అనిపించింది, కానీ ఇంట్రెస్టింగ్గా ఇంకా తీసుకెళ్ళచ్చు. మనకి దీనికి ఐఎండిబిలో చూసుకుంటే 3.2 అయితే ఇచ్చింది రేటింగ్. నాకు తెలిసి నేను ఇప్పటి వరకు చూసిన సినిమాల్లో చాలా లోయెస్ట్ రేటెడ్ అయితే ఈ మూవీయే. 3.2/10 అయితే ఇచ్చింది. అంటే 10కి 3.2 రేటెడ్, మరి దారుణమైన రేటెడ్ అనమాట ఈ రేటింగ్. యాక్షన్, థ్రిల్లర్, క్రైమ్ పరంగా వచ్చింది, కానీ ఏం పెద్ద ఉండదు. ఒక పోలీస్ ఉంటాడు, మన సుబ్బరాజు గారు అయితే పోలీస్ రోల్ అయితే చేశారు, చాలా బాగా చేశారు. ఆయన యాక్టింగ్ అయితే మనం ఎక్కడ చెక్ పెట్టలేం. డైరెక్టర్ వచ్చేసి ఏ రాజ్దీప్ అండ్ క్యాస్ట్ వచ్చేసి యోగి బాబు, మహిమాన్ నబైర్ అండ్ విక్రమ్ ప్రభు రీసెంట్గా వేరే ఏమో మూవీ తీసినట్టున్నారు, నేను చూడలే కానీ చెప్తున్నా. ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో, నాట్ ఎ ఫ్యామిలీ వాచబుల్. అంటే మరీ అంత కాదు, కానీ ఒక సీన్ ఉంటుంది, అది లెస్పెన్ టైప్లో ఉంటుంది మాటలు. అండ్ సిబిఎఫ్సి వచ్చేసి U/A అనమాట, సెన్సార్. అండ్ మూవీ రన్ టైం 2 గంటల 2 నిమిషాలు ఉంటుంది. వేస్టే గైస్. నేనైతే రికమెండ్ చేయట్లేదు, మీకు చూడమని అయితే చెప్పను. ఒకవేళ మీరు ఈ ట్రైలర్ యూట్యూబ్లో చూస్తానంటే వెళ్ళి చూడండి, కానీ నేనైతే ఈ మూవీ చూడమని చెప్పను అసలు, ఎందుకంటే నాకేమైనా నచ్చలేదు. మీరు అంతగా చూద్దాం అనుకుంటే రెస్క్యూ ది ఎర్త్ అనే మూవీ ఉంది చైనీస్లో. తెలుగులో చూడాలనుకుంటే తెలుగులో అయితే మీకు నేను రికమెండ్ చేయాల్సిన అంత గొప్ప సినిమాలు అయితే లేవు, కానీ రీసెంట్గా వచ్చిన ప్రసన్న వదనం చూడండి, కొంచెమైనా నచ్చుద్ది దీని మీద అని చెప్తా, ఎందుకంటే అది కొంచెమైనా బాగుంటుంది. ఒకవేళ కొరియన్ డ్రామా ఏమైనా చూడాలనుకుంటే ఫ్లవర్ ఆఫ్ ఈవిల్ సీజన్ 1 చూడండి, నచ్చుద్ది. అండ్ ఒకవేళ చైనీస్లో చూడాలనుకుంటే బిహైండ్ ది ఈస్ట్ ప్యాలెస్ చూడండి, నచ్చుద్ది. మన ఛానల్లో రివ్యూలు అయితే ఉన్నాయి, కొంచెం ఆ రివ్యూస్ అన్నీ చూసి మీరైతే మూవీస్ చూడడానికి డిసైడ్ అవ్వండి, ఎందుకంటే ఊరికే మూవీస్ చూస్తే మీకు టైం వేస్ట్ అవుద్ది. మన ఛానల్లో కొన్ని రివ్యూస్ అయితే చెక్ చేయండి. మీరు ఇప్పుడు కొత్త వాళ్ళైతే, పాత వాళ్ళైతే వీడియో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తున్నారో లేదో చూసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయినా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ రివ్యూస్, చాలా ఎక్కువ రివ్యూస్ అయితే మన ఛానల్లో వస్తాయి. ఆల్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ సిరీస్, డ్రామాస్ రివ్యూస్ ఖచ్చితంగా వస్తాయి. ఓకే, ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఈ మూవీకి నేచర్ రేటింగ్ 4 అయితే ఇస్తా. ఐఎండిబిఏ 3.2 ఇచ్చిందంటే నేనైతే 4 ఇస్తాను, ఎందుకంటే నేను ఎప్పుడు ఐఎండిబికి కొంచెం ఎక్కువే ఇస్తాను, మరీ ఎక్కువ ఇవ్వను. మూవీని కూడా నేను చూశాను కాబట్టి అంత ఎక్కువ ఇవ్వలేను, మ్యాక్సిమం 4.5 or 5 ఇవ్వగలను, అంతేగాని ఈ మూవీకి అయితే ఎక్కువ ఇవ్వలేను, నాకైతే నచ్చలేదు. నెట్ఫ్లిక్స్లో అలాగే ఆహా ప్లాట్ఫామ్లో సబ్స్క్రిప్షన్ ఉంటేనే ఈ మూవీ చూడగలరు, గుర్తుపెట్టుకొని సబ్స్క్రిప్షన్ అయితే ఉండాలి. ఈ మూవీ కోసం వెళ్ళి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకొని చూడాల్సినంత సీన్ లేదు. ఒకవేళ సబ్స్క్రిప్షన్ ఉంటే మీరు ఈ మూవీ ఒక ఫస్ట్ 15 నిమిషాలు చూడండి, నచ్చితే చూసేయండి మూవీ, లేకపోతే అక్కడే ఎగ్జిట్ చేసేయండి ఆ మూవీని. అండ్ అంతే గైస్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ డేస్. గుడ్ బై.